విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నేడు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చా గోష్ఠులు. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు. 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు కనపడుతున్నాయి. చూసారా, 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు. మరి ఈ డబ్బులు ఎవడిస్తున్నాడు? ఇక్కడ మళ్ళీ చూడండి, ఇందులో హైదరాబాద్లో ఈ కొన్ని పేర్లు పెడతారంట. ఆ పేర్లు పెడితే ఫ్యూచర్ సిటీలో కొన్ని రోడ్లకి, కొన్ని ఏరియాస్కి ఆ పేర్లు పెడతాం వల్ల తెలంగాణ గ్లోబల్ అయిపోద్దంట. ఏంటి ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ట్రంప్ అవెన్యూ, గూగుల్ స్ట్రీటు, ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ట్రంప్ పేరు, ఈ పేరు సన్నీ లియోన్ పేరు కూడా పెట్టండి. సన్నీ లియోన్ పేరు, మియా ఖలీఫా పేరు, జానీ సిన్స్ పేరు పెట్టండి. ఇంకా గ్లోబల్ అవుతుంది, ఇంకా ఎక్కువ గ్లోబల్ అవుతుంది వాళ్ళ పేర్లు పెడితే. మీకు తెలుసా, ట్రంప్ కన్నా వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ పేర్లు పెట్టండి. లేకపోతే తెలంగాణలో ఎవరు లేరు గొప్పోళ్ళు, నువ్వు ట్రంప్ పేరు, ఇంకో పేరు పెట్టాలి, గూగుల్ పేరు పెట్టాలి. సరే, రతన్ టాటా పేరు పెట్టారంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆయన గొప్ప వ్యక్తి ఆయన. మిగతా వాళ్ళు తెలంగాణలో ఒక్కళ్ళేడు ఆ పేరు పెట్టేటాడు గొప్పోడు. అన్నీ కుదిరితే హైదరాబాద్లోని ప్రధాన రహదారులకు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, దిగ్గజ కంపెనీల పేర్లు స్థిరపడిపోనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. హైదరాబాద్కు గ్లోబల్ మ్యాప్లో మరింత చోటు కల్పించేలా సంకల్పించారు. అంటే పేర్లు పెడితే వచ్చేస్తాయా? రావిర్యాల్ ఇంటర్చేంజ్కి ఇప్పటికే టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టారు. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచి వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ నామకరణం చేయాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి నాయన, ట్రంప్ ఇండియన్స్ని చొక్కాలు చూపిస్తున్నాడు రా బాబు. ఇండియన్స్ టార్చర్ పెడుతున్నాడు ట్రంప్ గాడు, వాడి పేరు పెడతారట వీళ్ళు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. దీంతో ఢిల్లీ ఇటీవల జరిగిన యుఎస్ ఇండియన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వార్షిక సదస్సులో హైదరాబాద్లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని గూగుల్ స్ట్రీట్ ప్రకటించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లు కూడా పరిశీలిస్తున్నారంట. ఇంకా పెట్టండి, మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షను, తర్వాత ఈ అమెజాన్ పేరు ఒక రోడ్డుకి, ఫ్లిప్కార్ట్ చౌక్ ఒకటి, బేగం, ఇట్లా మన ఉన్న ఏరియాలో మొత్తం తీసేసి అమెజాన్ పల్లి, తర్వాత ఫ్లిప్కార్ట్ చౌక్, ఇంకేముంటాయి మనకి, మన మీషోపేట, ఈ పేర్లు పెట్టండి. ట్రంపుపురం, ఇంకెవడ పేరు పెట్టారుగా, ట్రంపుపురం, గూగుల్ గల్లీ, ఇట్లాంటి పేర్లు పెట్టండి. అన్నీ తీసేసి, ఉన్నాయన్నీ తీసేసి ఈ బస్ స్టాండ్ల పేర్లు, ఎంజీబీఎస్ పేరు, జేబీఎస్ పేరు కూడా తీసేసి వాటికి కూడా ఇంకో పేర్లు పెట్టండి. మియా ఖలీఫా బస్ స్టాండు, జానీ సిన్స్ రైల్వే స్టేషను, ఇట్లాంటి పేర్లు పెట్టండి. గొప్పగా గ్లోబల్గా ఎదుగుతాం మనం, గ్లోబల్లో ఉంటాం మనం. తెలంగాణలో ఎవడూ లేడు, అందుకని ఈ ట్రంప్కి ఒక స్ట్రీట్ పేరు పెడతాడంట, విప్రోకి ఒక స్ట్రీట్ పేరు పెడతారంట, ఫ్లిప్కార్ట్కి ఒకటి పెడతారంట, అమెజాన్ కూడా పెడతారంట. మరి నీకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారే వాళ్ళు షాపింగ్ చేస్తుంటే? ఏం ఉపయోగం ఇండియాకి వాళ్ళ వల్ల? ఇండియాకి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం వీళ్ళ వల్ల? తెలంగాణకి ఏం ఉపయోగం? ప్రముఖుల ప్రతిష్టాపక కంపెనీల పేర్లకు రహదారుల పేర్లు పెట్టడం వల్ల హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. ఈ రోడ్లపై ప్రయాణించిన వారు సైతం స్ఫూర్తి పొందుతారనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేసిన ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టు. ముందు రోడ్లు సరిగ్గా ఏడవండి సార్ మీరు. వాళ్ళ పేర్ల తర్వాత సంగతి. ట్రంప్ పేరు, మియా ఖలీఫా పేరు, జానీ సిన్స్ పేరు తర్వాత పెట్టుకుందాం మనం, సన్నీ లియోన్ పేరు తర్వాత పెట్టుకుందాం మనం. ముందు మీరు రోడ్లు సరిగ్గా ఏడవండి. ఒక్క రోడ్డు సరిగ్గా లేదు సిటీలో, ఏడ చూసినా గుంతలమయం, డ్రైనేజీలు పొంగి పొరులుతా ఉన్నాయి ఏడ చూసినా. ముందు మీరు రోడ్లు సరిగ్గా ఏడిసిన తర్వాత ఆ రోడ్లకు మీరు ఎవరి పేర్లు పెడతారా, ఏం చేస్తారో తర్వాత ఆలోచించవచ్చు. సో నిన్నటితో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ ఇదొక స్పీచ్ ఇచ్చారు నిన్న. ఎక్స్లో ట్వీట్ చేసిర్రంట సారు, ఏదో ఒకసారి చూద్దాం ఏమని చేసిర్రు. అరే, జాతి కోసం, జనహితం కోసం గొప్ప కళలు కనంటే ధైర్యం ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలంటే మహాసంకల్పం కావాలి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి, తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి
నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 2 ఏళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన్ని నిలిపేందుకు తపంతో శ్రమించాను. గత పాలన శిథిలాల కింద కొనవూపిరితోన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోసాం. రుణభారంతో వెనువిరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. ఇవన్నీ జరిగిపోయినాయా? నాకు తెలియదు. నేను 2 ఇయర్స్ నుంచి నిద్రపోతున్నా, కొంచెం మత్తుగా ఉంటుంది నాకు. ఈ 2 ఇయర్స్ నుంచి పడుకొని ఉంటున్నా. ఆ గ్యాప్లో ఏమైనా జరిగిపోయినాయి కావచ్చు. కళ్ళలు కనమన్నారుగా, ఈ 2 ఇయర్స్ నుంచి నేను కళ్ళలు కంటా ఉన్నా. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ అంబానీ లెక్కన వ్యాపార రంగంలో నిలిపారంట. బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశాం. చదువు ఒక్కటే బతుకు తెరువు బ్రహ్మాస్త్రాన్ని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ శ్రీకారం చుట్టాం. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రాయలే, కానీ ఎవడో పిఆర్ఓ రాసిచ్చుంటాడు కదా. కనీసం రాసిచ్చినోడికి అనిపించలేదా, అరే వీటిలో ఒక్కటి కూడా చేయలేదు మనం, జనం నవ్వుకుంటారేమో, జనం కామెడీ చేసుకుంటారేమో, ఒక్కటన్నా అంటే ఇంత పెద్ద ముఖ్యమంత్రి 2 ఏళ్ల స్పీచ్ రాశాం కదా, ఆ 2 ఏళ్ళలో ఒకటన్నా నిజం రాయాలని అనిపించలేదా మీకు? ఒక్కటి కూడా నిజం రాయాలని అనిపించలేదా మీకు? ఇంత దారుణమా? స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వ మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నాం. జై జయ హే తెలంగాణ అన్న ప్రజాకవి అందశ్రీ గేయానికి జన ఆకాంక్షల మేరకు అధికార గుర్తింపు ఇచ్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, రుణనీటిలో ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500కే గ్యాసు, సన్నదాయానికి 500 బోనస్, 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాన్ని ఈ 2 ఏళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలంట. 1 కోటి మంది ఆడవాళ్ళు కోటీశ్వరులు అయిపోయారంటండి. ఎవరు నప్పిస్తారని అడుగుదాం పదని పోయి. నేటి అవసరాలు తీర్చి పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేము సరిపెట్టలేదు. వామ్మో దేవుడు. స్వతంత్ర భారత ప్రయాణం 100 ఏళ్ల మైలురాయికి చేరే సందర్భం అంటే 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మదనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశారట. గత పాలకులు కల్లో కూడా ఊహించిన విజన్కు మేము ప్రాణం పోసాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. భారతదేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగు చుక్క. నిన్నటి వరకు ఓ లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఇంకో 100 కోట్లు అప్పు అవుతుంది. నిన్న వరకు ఓ లెక్క, రేపటి నుంచి లెక్క మారిద్ది కదా, ఇంకా 100 కోట్లు అప్పు అవుతుంది మనకు, అంతేగా. నిన్న నేడు రేపు మీ ఆశీర్వాదమే నా ఆయుధం, మీ ప్రేమాభిమానాలే నాకు సర్వం, మీ సహకారమే నాకు సమస్తం. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరినంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదు. అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి చెప్తున్నారు. అందరూ కాసేపు చప్పట్లు కొట్టండి. ఇలాంటి స్పీచ్ నా భూతో నా భవిష్యత్తు అన్నమాట. ఇలాంటి స్పీచ్ ఎవరు రాశారో కానీ చాలా అద్భుతమైన స్పీచ్ రాసి ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి. బహుశా వాళ్ళే పోస్ట్ చేసి ఉంటారు కూడా, ముఖ్యమంత్రి గారు కనీసం పోస్ట్ కూడా చేసి ఉండరు. అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. నిజంగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఈ మొత్తం స్పీచ్లో ఈ మొత్తం రాసిన దాంట్లో ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే జాతి కోసం అనే అక్షరంతో మొదలైన తర్వాత చివరిలో 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు అని రాశారు కదా, ఒక్క పదం నిజం లేదండి ఇందులో. ఒక్క పదం నిజం లేదు. ఎవరో కానీ ఒక్క అక్షరం కూడా నిజం లేకుండా, ఒక్క పదం కూడా నిజం లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి రాశారు. పొరపాటున ఒక నిజమన్నా రాస్తే జనం నమ్మేస్తారేమో, నవ్వుతారేమో అనుకున్నారేమో. ఒక్క నిజం కూడా లేకుండా రాశారు దీంట్లో. అక్షర సత్యానికి ఆమడ దూరంలో రాశారు ఎవరో దీన్ని. ఏమాత్రం అసలు మీరు ఈ 2 ఏళ్లలో ఏమేమి చెయ్యలేదో ఎగ్జాక్ట్గా అవన్నీ రాసుకొని అయ్యే పెట్టారు. మీరు 2 ఏళ్లలో ఏమేమైతే చెయ్యలేదో అవన్నీ చేశామని చెప్పి రాసుకొచ్చారు. మీరు కొంత కూడా సిగ్గు అనిపించలేదా? కొంచెం కూడా. మిగతా విషయాల గురించి నేను మాట్లాడండి. మీరు చెప్పిన దాని ప్రకారం 200 యూనిట్ల కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, పెద్ద కథంతా రాసిన దీని గురించి నేను మాట్లాడను. ఓకే, అది మీ డాష్ అనుకుంటా. ఇక్కడ మాత్రం నేను మాట్లాడతా ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, చదువు ఒక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రాన్ని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేసాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ శ్రీకారం చుట్టాం. సిగ్గు ఏమన్నా ఉందా? కొంచెమన్నా సిగ్గు, మానం, మర్యాద, అభిమానం ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, కొంత కూడా అనిపించట్లేదా మీకు? మిగతా విషయాల్లో నేను ఏం మాట్లాడను, కానీ విద్యార్థుల చదువు గురించి మీరు చెప్పే అబద్ధాలు ఉన్నాయి చూసారా,
మరి కడుపుకి అన్నమే తింటున్నారో రోజు బిర్యానీ తింటున్నారో అబద్ధాలు తింటున్నారో మీకన్నా తెలియాలి. కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదలైపోతున్నాయంట, పునాదులు వేశారంట. మీ కొడంగల్లో మధిర దగ్గర ఇంకో దగ్గర పునాదులు వేశారు అంతే. పునాది మించి ఒక ఇటుకరాయి ఎక్స్ట్రా పడలా అక్కడ. పునాదికి మించి ఒక్క ఇటుక ఎక్స్ట్రా పడలేదండి అక్కడ. సారు ముఖ్యమంత్రి గారు, పునాదికి మించి ఒక ఇటుక ఎక్స్ట్రా పడలే. ఇంతవరకు దానికి డిపిఆర్లే కాలేదు. ఇంతవరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి డిపిఆర్లే కాలేదు. ఇంతవరకు మీరు అయిపోయాయి అని చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పెడతామని చెప్తున్నారు 200 కోట్లతోటి. ఎప్పటికవుతాయి? అది మొదలే పెట్టలేదు. ఎప్పటికవుతాయి తర్వాత? మొదలే పెట్టలేదు కదా అవి. ఎంత అబద్ధాలు! అసలు ప్రజలు ఏమంటున్నారు వీటిలో చూద్దాం ఒకసారి. మీ దాంట్లోనే కామెంట్స్ పెడతారుగా, కామెంట్స్ మీ వాళ్ళే పెడతారుగా ఖచ్చితంగా. పక్క పార్టీలు కూడా వస్తారా? ఇదిగో ఇట్లాంటివి కదా కావాల్సింది. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని నమ్మి వచ్చి ఎటు కాకుండా అయిపోయి చనిపోతున్న నిరుద్యోగ యువత ఎలక్షన్ డిపార్ట్మెంట్లో 5,368 పోస్టులు నింపుతారని 18 నెలల క్రితం అయింది. నోటిఫికేషన్ లేవు. ఏ చావులకు కాంగ్రెస్సే కారణం. ఎగ్జాక్ట్లీ 7 ఏళ్ళైనా ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్మరణం. సిరిసిల్ల నిరుద్యోగి ఆత్మహత్య. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. మరి వీటికి సమాధానం ఏంటి సార్? 2 లక్షల ఉద్యోగాలు ఏవో నింపుతా అన్నారే, 60,000 ఉద్యోగాలు ఇప్పటివరకు నింపారని చెప్తున్నారు మీరు. ఆ 60,000 కూడా మీరు నింపినవి కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన వాటికి మీరు జస్ట్ నియామక పత్రాలు ఇచ్చారంతే. 2 లక్షల ఉద్యోగాలు అడిపోయినాయి సార్. వాటి గురించి రాసుకోలేదు ఇక్కడ, పాపం మర్చిపోయారేమో. ఇది ప్రజాపాలన అంటే. నమ్మశక్యంగా లేదు. హోప్ మై యాక్సిడెంట్ ఈజ్ వేకప్ కాల్, నాట్ అనదర్ ఇగ్నోర్డ్ కంప్లైంట్. ఇట్స్ అబౌట్ సిస్టమాటిక్ రోడ్ నెగ్లిజెన్స్ అక్రాస్ హైదరాబాద్ అంట. అదిగోండి సారు, మీరు ఇందాక చెప్పుకున్నారు కదా రోడ్లకి పేర్లు పెడతారండి. ఈ గుంతలో పడి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డైలీ కమ్యూట్ టుడే వీఆర్ డ్రైవింగ్ 20 km స్పీడ్. అన్ఫార్చునేట్లీ ఫెల్ డౌన్ డ్యూ టు స్టాగెంట్ వాటర్ అండ్ ప్యాథటిక్ రోడ్ అరౌండ్. హూ షుడ్ ఐ హోల్డ్ అకౌంటబుల్ నౌ అని చెప్పి నా ట్వీట్ చేశాడు. ఎక్కడో చెప్తే మనం ఒకసారి వెళ్ళి చూసేవాళ్ళం. దీన్ని ప్లేస్ మెన్షన్ చేయాలి మరి ఎక్కడైనా. ఇది సార్, మీరు పెద్ద పోస్ట్ పెట్టారు కదా, ఆ పోస్ట్ కింద ఉన్న కామెంట్స్ కూడా చదువుకోవాలి మీరు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థలో మార్పు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు మూసేసే పనిలో ఉన్నారు వీళ్ళు. అప్పుడే తెలంగాణ రైజింగ్ అవుతుంది. మన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీలో మౌలిక వసతులు లేవు. అసలు లైబ్రరీలు లేవు. లైబ్రరీని మౌలిక వసతులు పక్కన దాకపోయారు మీరు. లైబ్రరీలో మౌలిక వసతులు, లైబ్రరీలో పోస్టులు దాకపోయారు. అసలు లైబ్రరీలు ఏడన్నాయి సార్ మనకి లైబ్రరీలో ఉండేంత అదృష్టం కూడా ఉందా మన దౌర్భాగ్యానికి? సంబరాలు చేసుకున్నారు వీళ్ళు. ఇంకా బొంగేం కాదంట. ఆల్ ది బెస్ట్ సీఎం గారు. అరే ఏంట్రా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇంకా క్రిమినల్ బాస్టర్ ట్యాగ్ తీసుకొని తిరుగుతున్నావా? ఓట్ ఫర్ స్కామ్లో ఇరుక్కొని ఇప్పుడు తెలంగాణ బ్యాంక్రఫ్ట్ చేస్తున్నావా? 2 ఏళ్ళు అయిందని గొప్పలు చెప్పుకుంటున్నావా, కానీ నిజమేంటో తెలుసుకో అని చెప్తున్నారు ఈయన. టీఎస్ఆర్టీసీ చిరకాల కోరిక డిసెంబర్ 9, 11, 2025 సోనియమ్మ జన్మదిన సందర్భంగా డేట్ ఆఫ్ శాలరీ అండ్ అపాయింటెడ్ డేట్ ప్రకటించి మా ఉద్యోగ భద్రతను శాశ్వతంగా నిలబెట్టాలని వినమ్రంగా కోరుకుంటున్నారంట. మరి దాని గురించి ఏంటి సార్? ఇదిగో బుల్డోజర్ వరంగల్ అంట. అది చాలా ఉన్నాయి సార్ జనాలు తిట్టుకునేవి. వాటి గురించి కొంత మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్పీచ్లు గంటలు స్పీచ్లు కాకుండా ప్రజలకి పనికొచ్చే ఏమన్నా చేస్తారేమో, ఇప్పటికైనా మీరేమన్నా మారతారేమో, ఇప్పటికైనా బిజినెస్ చేయడం ఆపి ప్రజలకి ఏమన్నా సేవ చేస్తారేమో అని మా ఆకాంక్ష, మా బాధ కూడా. గత ప్రభుత్వం జస్ట్ జనాల్ని నాకించి వదిలేశారు. మీరు ఇంకా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళు కనీసం వినేవాళ్ళు కాదు, మీరు కనీసం వింటారేమోనని మా ఆశ. అంతే. వినకపోతే ఏముంది, జనం చూసుకుంటారు. ఇక నేను ఒక ధర్నా చేశారు బీజేపీ వాళ్ళు. రేవంత్ది 420 ఫేక్ పరిపాలన అంట. 420 హామీలతో రాష్ట్రం అన్ని సామాజిక వర్గాలను వంచారు.
రైజింగ్ తెలంగాణ అవినీతి తెలంగాణ అని ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. కేసీఆర్ రేవంత్ పాలనకి ఏమాత్రం తేడా లేదట అని కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఈ మిగతా అంత కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు ఈ ధర్నాకి హాజరయ్యారు. అయిపోయింది, కథం. ధర్నాకి హాజరవ్వాలా, ధర్నాలో 4 డైలాగులు చెప్పాలా, బయటపడాలా, మళ్ళీ కనపడద్దు ఆ టేపు. ధర్నా చేయాలి, లేకపోతే బీజేపీ పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలి. ఇంతకు మించి బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? ప్రజా సమస్యలపై అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా? అసలు మీ పార్టీ ఉండాలనుకుంటుందా లేదా? మీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉండాలనుకుంటుందా? పోటీ ఇవ్వాలనుకుంటుందా? ప్రజలకి ఏమైనా చేద్దాం అనుకుంటుందా? లేకపోతే జస్ట్ ప్రెస్ మీట్లు, ఆ తర్వాత ఏమంటారు వాటిని, అప్పుడప్పుడు ధర్నాలు, వీటితో సరిపెట్టేస్తారా?